గౌరవ అధ్యక్ష, వందే మాతరం వేలాది సంవత్సరాలుగా భారతీయ నరనరాల్లో జీర్ణించుకుపోయిన విచారాన్ని పునరుద్ధరించింది. అదే భావాన్ని, అదే సంస్కృతిని, అదే సంస్కారాన్ని, అదే సాంప్రదాయాన్ని బంకించంద్ర చటర్జీ గారు అత్యుత్తమ పదాలలో, అత్యుత్తమ భావంతో వందే మాతరం రూపంలో మనందరికీ గొప్ప కానుకగా ఇచ్చారు. వందే మాతరం కేవలం రాజకీయ స్వాతంత్ర్యం కోసం జరిగిన పోరాటానికి సంబంధించిన మంత్రం మాత్రమే కాదు, కేవలం ఆంగ్లేయులు వెళ్ళిపోవాలి, మనం మన మార్గంలో నడవాలి, అంతవరకే వందే మాతరం మనల్ని ప్రేరేపించలేదు. అది అంతకు మించి ఉన్నది. ఈ పోరాటం మాతృభూమిని విముక్తి చేయడానికి జరిగిన యుద్ధం. మా భారతిని బానిస సంఖ్యల నుండి విముక్తి చేయడానికి జరిగిన ఒక పవిత్రమైన యుద్ధం. మరియు వందే మాతరం యొక్క నేపథ్యాన్ని, దాని సంస్కార స్రవంతిని మనం పరిశీలిస్తే మనకు వేదకాలం నుండి ఒక విషయం పదే పదే కనిపిస్తుంది. మనం వందే మాతరం అన్నప్పుడు వేదకాలం నాటి ఈ విషయం గుర్తుకు వస్తుంది. వేదకాలం నుంచి చెబుతున్నారు, మాతా భూమి పుత్రోహం పృథివ్యాః, అంటే ఈ భూమి నా తల్లి, నేను ఈ భూమి యొక్క బిడ్డను. అధ్యక్ష, ఇదే ఆ విచారం. దీనినే లంక యొక్క వైభవాన్ని విడిచిపెట్టేటప్పుడు ప్రభు శ్రీరాముడు కూడా అన్నారు, జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. వందే మాతరం అనేది ఆ గొప్ప సాంస్కృతిక సంప్రదాయానికి ఆధునిక రూపం. గౌరవనీయులైన అధ్యక్ష, బంకిందా వందే మాతరంను రచించినప్పుడు అది సహజంగానే స్వాతంత్ర్య ఉద్యమానికి ఒక స్వరంగా మారింది. తూర్పు నుండి పడమర, ఉత్తరం నుండి దక్షిణం వరకు వందే మాతరం ప్రతి భారతీయుడి సంకల్పంగా మారింది. అందుకే వందే మాతరం స్మృతిలో ఇలా వ్రాయబడింది, మాతృభూమి స్వాతంత్ర్య వేదికపై స్వార్థాన్ని త్యాగం చేయాలి. ఈ వందే మాతరమే సజీవ మంత్రం. ఇదే విశ్వ విజయ మంత్రం, శక్తిని ఆహ్వానించే పదం. ఈ వందే మాతరం రక్తంతో తడిసిన ఆ యుద్ధ భూమికి వీరుడిచ్చే గౌరవం. అధ్యక్ష, కొద్ది రోజుల క్రితం వందే మాతరం 150వ వార్షికోత్సవం ప్రారంభమవుతున్నప్పుడు నేను ఆ కార్యక్రమంలో చెప్పాను, వందే మాతరం వేలాది సంవత్సరాల సాంస్కృతిక శక్తి, అందులో స్వాతంత్ర్యపు ఉత్సాహం ఉంది, మరియు స్వతంత్ర భారతదేశం యొక్క విజన్ కూడా ఉంది. ఆంగ్లేయుల కాలంలో భారతదేశాన్ని బలహీనంగా, సోమరిగా, కర్మహీనంగా చిత్రీకరించడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. భారతదేశాన్ని ఎంతగా కించపరచగలిగితే అంతగా కించపరచడం ఒక ఫ్యాషన్గా మారింది. దానికి అలవాటు పడిన మనవాళ్ళు కూడా అవే మాటలు మాట్లాడేవారు. అప్పుడు బంకిందా ఆ భావనను కూడా బలంగా కలుపుతూ భారతదేశం యొక్క శక్తివంతమైన రూపాన్ని ప్రకటిస్తూ రాశారు, కమలా కమల దళ విహారిణి వాణీ విద్యాదాయిని నమామి త్వాం నమామి కమలాం అమలాం సుజలాం సుఫలాం మాతరం వందే మాతరం. అంటే భరతమాత జ్ఞానం మరియు శ్రేయస్సు యొక్క దేవత కూడా, మరియు శత్రువుల ముందు అస్త్రాలు శస్త్రాలు ధరించిన చండీ కూడా. అధ్యక్ష, ఈ పదాలు, ఈ భావం, ఈ ప్రేరణ దాస్యపు నిరాశలో ఉన్న మన భారతీయులకు ధైర్యాన్ని ఇచ్చాయి. ఈ మాటలు 100 కోట్లకు పైగా దేశవాసులకు ఈ విషయంపై అవగాహన కల్పించాయి. ఈ పోరాటం ఏదో ఒక భూభాగం కోసం కాదు,
ఈ పోరాటం కేవలం సింహాసనాన్ని కైవసం చేసుకోవడానికి కాదు, బానిస సంకెళ్లను ఛేదించి వేలాది సంవత్సరాల గొప్ప సంస్కృతి, గొప్ప సంప్రదాయం మరియు గౌరవప్రదమైన చరిత్రకు మళ్ళీ పునర్జన్మ ఇవ్వాలనేదే ఆ సంకల్పం.